రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన వెలుగు జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల దురుసుగా ప్రవర్తించిన జోగిపేట సీఐ అనిల్ కుమార్ పై ఇతర పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్లకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ సూచన మేరకు శుక్రవారం నాడు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, జిల్లా పౌరసంబంధాల అధికారి పిలుపు మేరకే జిల్లా కేంద్రం నుండి, జోగిపేట నుండి, ఇతర ప్రాంతాల నుండి మంత్రి పర్యటనను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు తరలి వెళ్లారని ఆయన అన్నారు. అయితే ఫోటో జర్నలిస్టులు ఫోటోలు తీస్తున్నప్పుడు జోగిపేట సీఐ అనిల్ కుమార్ అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడారని ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ వినిపించుకోకుండా అక్కడ ఉన్న ఇతర పోలీస్ సిబ్బందిని కూడా సీఐ రెచ్చగొట్టడం బయటికి తీసుకెళ్లండి అంటూ హుకుం జారీ చేయడం జరిగిందన్నారు. మంత్రి పర్యటనకు బందోబస్తు కల్పించడంలో పోలీసులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అదే ప్రోగ్రాంను కవర్ చేసేందుకు జర్నలిస్టులు కూడా వచ్చారని పేర్కొన్నారు. తాము మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్టుగా, మీడియా ప్రతినిధులు పనిలేక వచ్చినట్టుగా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. జిల్లాలో పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని, అడుగడుగునా నిరసన తెలియజేస్తామని యాదగిరి హెచ్చరించారు. తమ సంఘానికి ఉద్యమాలు చేయడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడం కొత్త కాదని ఆయన తెలిపారు. జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ ఆధ్వర్యంలో తమ సంఘం జర్నలిస్టుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. అదే క్రమంలో జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేందుకు, జర్నలిస్టుల హక్కులను రక్షించేందుకు కూడా తమ సంఘం వెనుకాడబోదని వెల్లడించారు. జిల్లా ఎస్పీని కలిసినప్పుడు, జిల్లా కలెక్టర్ను కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశామని ఆయన వివరించారు. అవసరమైతే ఐక్యంగా ఉద్యమించడానికి తాము సిద్ధమన్నారు. తక్షణమే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ, జోగిపేట సీఐ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అంతకుముందు ఇదే సమావేశంలో మరికొందరు జర్నలిస్టుల పట్ల కూడా డీఎస్పీ, సీఐలు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసుల వైఖరి మారకపోతే తమ సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వెలుగు స్టాఫ్ రిపోర్టర్ అజిత్ మాట్లాడుతూ, పోలీసుల వైఖరిని ఎండగట్టారు. డిపిఆర్ఓ ఆహ్వానిస్తేనే సమావేశానికి వెళ్లామని, పోలీసులు బయటకు నెట్టివేసిన తీరు దారుణంగా, అవమానకరంగా ఉన్నదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్దిక్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, రాష్ట్ర నాయకుడు అన్వర్, టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు మసూద్ ఖాన్, రవి, ఈనాడు సీను, పాండు, డేవిడ్, దండు ప్రభు, సత్యనారాయణ, యాదగిరి, సతీష్, మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంత్రిగారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట సీఐ అనిల్ కుమార్ గారు, మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు. డిపిఆర్ఓ గారు ఆహ్వానిస్తేనే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి, జోగిపేట నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు. మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు నచ్చజెప్పినప్పటికీ, ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ సీఐ గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది. సీఐ గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది, కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన చేపట్టినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది. మేము సంయమనం పాటించినాము. దాన్ని అలసత్వంగా భావిస్తే మంచిది కాదు. ఇప్పుడు మేము అందరం కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు చాలా మంచిగా స్పందించారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆ సిఐ గారి ప్రవర్తన, ఇతర సిబ్బంది ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన స్వయంగా చూడడం జరిగింది వీడియోలో. దాన్ని వెంటనే ఆయన దానిపై
సరైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా ఎస్పీ గారిని విశ్వసిస్తున్నాము. ఇప్పటి వరకు ఎస్పీ గారితో కానీ పోలీస్ శాఖతో కానీ మా యూనియన్కి కానీ మాలో ఎవరికి కానీ ఎలాంటి ఏమంటారు విభేదాలు లేవు. సంయమనం పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తున్నాం. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడైనా జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. టీయూడబ్ల్యూజే ఐజేఏకు ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ ధర్నా రాస్తారోకోలు చేయడం కానీ కొత్త కాదు. మా యూనియన్ ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. విరాహతల్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచే ఫైజల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మాకు వీళ్ళ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేయడం మాకేమీ కొత్త కాదు, మాకేమీ అలవాటు లేని విషయం కాదు. కానీ మా మంచితనాన్ని మా ఉద్యోగ విధి నిర్వహణను అలసత్వంగా భావిస్తే మాత్రం మేము ఏ రకంగానూ ఉపేక్షించము, 100% సహించేది లేదు. మీడియా ప్రతినిధులందరం ఐక్యంగా ఉంటాము. ఇలాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరోసారి తెలియజేస్తున్నాము. టీయూడబ్ల్యూజే ఐజేయు జిందాబాద్. టీయూడబ్ల్యూజే ఐజేయు.